ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను మన రాష్ట్రం దేశంలోనే రెండవ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రం 8.21% వృద్ధిని సాధించింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే మన విధానాలు ఏపీని సంక్షోభం నుంచి వృద్ధి పథకంలోకి తీసుకెళ్లాయి. రాష్ట్రాన్ని నూతన విశ్వాసంతో ముందుకు నడిపించాయి. ఇక వ్యవసాయం, తయారీ సేవల రంగాల్లో విస్తృత పునరుజ్జీవం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఉత్పాదక ఇంధన రంగాల్లో కూడా భారీ పెట్టుబడులను ఈ ప్రగతికి చోదకాలుగా నిలిచాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇక అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పించారు. దీనికోసం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించి అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, అదేవిధంగా కృష్ణా జలాల వివాదంపైన వాదనను వినిపిస్తున్న న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. అయితే ఈ నెల 15, 16, 17 తేదీల్లో కృష్ణా జల వివాదాలపైన జరగబోయే విచారణ అంశాలపైన అధికారులతో మాట్లాడారు. వాదనను వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తిగా సహకరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాలపైన విచారణకు స్వయంగా హాజరవుతారని చెప్పారు. ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు స్వయంగా హాజరవుతారని తెలిపారు. 10 ఏళ్లలో సాధించిన వృద్ధిని ఒక్క ఏడాదిలోనే దెబ్బతీశారని, ముఖ్యమంత్రి తొందరపాటు నిర్ణయాల వల్లనే ఇందుకు కారణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయ క్షీణతపైన ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గడిచిన 10 సంవత్సరాల్లో వార్షిక వృద్ధి రేటు 25.62% సాధించిందన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 24-25 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆదాయంలో 1.93% తగ్గుదల నమోదు పడటం వారి అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని బయటపడ్డారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ముఖ్య కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త తమ ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేసి బూత్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ సూచించారు. 3వసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సాహసోపేతమైన సానుకూల నిర్ణయాల గురించి ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పతాక ఆవిష్కరణ చేశారు. ఇక స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గొప్ప ఉద్దేశంతో, లక్ష్యంతో పార్టీ స్థాపించారు. అయితే నరేంద్ర మోదీ అనే సిద్ధాంతాలు, లక్ష్యాలకు కట్టుబడి పాలన అందిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ లక్ష్యంగా ప్రభుత్వం ఒకవైపు దృష్టి సారిస్తుంటే యువతే లక్ష్యంగా చేసుకుని గంజాయి అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రధాన నగరాల నుంచి సాధారణ పట్టణాలలో కూడా యువతను గంజాయి మత్తులో తూగేలాగా చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తెలిపింది. 2024 సంవత్సరంలో 48 కోట్ల రూపాయలతో విలువైన డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను పట్టుకుని డిస్పోజల్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 21 టన్నుల గంజాయిని డిస్పోజల్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్రం వక్ఫ్ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఇక దేశ చరిత్రలో మరువలేని కీలక ఘట్టమని, మోదీ ప్రభుత్వం చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుందని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు శ్రీరామనవమి రోజునే చట్టబద్ధత కల్పించడం శుభతరుణమని, దేశంలోని వేలాది మంది వక్ఫ్ బాధితులకు న్యాయం జరగబోతోందన్నారు. దేశంలో వక్ఫ్ పేరుతో వివాదంలో ఉన్న 1000 ఎకరాల భూములకు కూడా ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం ఆస్తులు, మసీదులు, కబర్స్థాన్లు తీసుకుంటానని జరిగిన ప్రచారం అవాస్తవమని, ఇప్పటికైనా ముస్లిం సోదరులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం పిప్రి గ్రామంలోని లొద్ది రామన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఇక అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సొంత గ్రామంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో తన తండ్రి కట్టిన లొద్ది రామన్న ఆలయంలో జరిగిన కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిల ఆధారానికి ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు. ఇక ఆయనకి ప్రత్యేకమైన ఆలయానికి ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్, అలాగే డబుల్ రోడ్డుతో పాటు అన్ని సౌకర్యాలు కూడా చేపట్టి అభివృద్ధి చేస్తామని తెలిపారు. మేము అల్లా అంటాం, మీరు జై శ్రీరామ్ అంటారు. పిలుపు ఏదైనా భగవంతుడు ఒక్కడే. మతం కంటే మానవత్వం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా సాటి వారి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం గొప్పవని నిరూపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లికి చెందిన ముస్లిం సోదరులు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవమి పర్వదినం పురస్కరించుకుని స్థానిక మసీదులో భక్తులకు పంపిణీ చేశారు. ఇక ముస్లింలు ప్రసాదాలను స్వయంగా వండి వార్చారు. వారి పరమత సహనం, సౌభ్రాతృత్వానికి ఫిదా అయిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ గ్రామానికి చేరుకుని వారితో పాటు చేయి కలిపి వంట వండి ప్రసాదాలను పంపిణీ చేశారు. తమ మతాచారాలను ఆచరిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవించే గొప్ప సాంప్రదాయం మన దేశానికి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇక భిన్నత్వంలో ఏకత్వంగా పరమత సహనం పాటిస్తూ ఒకరి పర్వదినాలప్పుడు మరొక మతం వారు ప్రసాదాలను అందజేయడం గొప్ప విషయమని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక అందులో భాగంగానే కొత్తగా అమలుపరిచిన సన్నబియ్యం పథకం 16 నెలల్లో మా ప్రభుత్వం అమలుపరిచిన పథకాలు అన్నింటిలో కన్నా మంచి పథకమని తెలిపారు. ఇక దీని ద్వారా ప్రతి నిరుపేద 2 పూటలా కడుపు నిండా అన్నం తింటున్నారని చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులు ఇంట్లో ఎమ్మెల్యే దంపతులైతే సపంక్తి భోజనం చేస్తారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా మునుగోడు నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా కంచె గచ్చిబౌలి హెచ్సియు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూలో సీఎం వ్యాఖ్యలపైన సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. కంచె గచ్చిబౌలి వాస్తవాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముడిపెట్టడం హాస్యాస్పదమని తెలిపారు. నెమళ్ల అరుపులు, జింకల చావులు, బుల్డోజర్లు, పోలీసుల లాఠీ చార్జ్ కూడా ఏఐ సృష్టినా అని విమర్శించారు. ఇక రేవంత్ తీరు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలాగా ఉందని, సీఎం స్థాయిలో జరగాల్సిన రివ్యూలా లేదని విమర్శించారు. ఆయన తీరుకు సామాన్య ప్రజలు సైతం నవ్వుకుంటున్నారని, అధికారులు, అనుచరులు ఇస్తున్న సలహాలపైన పునరాలోచన చేసి మాట్లాడితే మంచిదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నట్లుగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మీకు సలహాలు ఇస్తున్న వారి ఇంటెలిజెన్స్ కన్నా మీ అనుముల ఇంటెలిజెన్స్ నమ్ముకోవడమే మంచిదని అన్నారు. ఇక వాళ్ళిచ్చే బ్రీఫ్ను నమ్ముకొని నవ్వుల పాలవుతున్నారన్నారు. ఏమన్నా కంచె గచ్చిబౌలి పుట్టిందా అని ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని కంకనాలపల్లిలో అంగన్వాడీ టీచర్ పైన టీడీపీ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నారని అంగన్వాడీ టీచర్ స్వర్ణలత తెలిపారు. పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావు పైన కేసు నమోదు చేసినా కానీ పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నన్నేమీ చేయలేరంటూ వెంకటేశ్వరరావు వార్నింగ్ ఇచ్చాడంటూ స్వర్ణలత తెలిపింది. తన భర్త చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా 5 లక్షలు ఇప్పిస్తానని వెంకటేశ్వరరావు ₹1,00,000 డిమాండ్ చేశారన్న స్వర్ణలత తనకి 2 చిన్నపిల్లలని, తనకు ఆత్మహత్య తప్ప మరో దారే లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. గౌరిపేట గ్రామంలో ₹1,70,00,000 పంట కాలువ పైన వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివదేవుని చిక్కాల గ్రామంలో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి రోజుల్లో సైతం కరువు ప్రాంతమైన రాయలసీమలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా రిజర్వాయర్లన్నింటిలో కూడా నీటితో కలకలలాడటం కూటమి ప్రభుత్వం చేసిన విజయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో రైతుల ధాన్యంను నచ్చిన మిల్లుకు అమ్ముకోవడంతో పాటు 48 గంటల్లో బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధరల ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలోనూ ధాన్యాన్ని సేకరించడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతోందన్నారు. దీనివల్ల మధ్య దళారులు సిండికేట్గా ఏర్పడి తక్కువ రేటుకు కొనుగోలు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇళ్లప్రోలు గ్రామంలో పర్యటించారు. ఇక ధాన్యం పండించిన రైతులతో మాట్లాడి రైతులు ధాన్యం అమ్ముకోవడంతో ఎదురవుతున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. మార్చి 15 నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవలసింది ఉండగా ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇక మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసి దెబ్బతింటుందేమోనని క్వింటాల్ వరకు 500 రూపాయలకు తక్కువకు అమ్ముకొని నష్టపోతున్నామని తెలిపారు. రాయచోటి పట్టణం ఎంజీఓ కాలనీలో రామాలయంలో మంత్రి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భారతదేశానికి వెన్నె తెచ్చిన గొప్ప మహానుభావుడు శ్రీరామచంద్రుడని మంత్రి కొనియాడారు. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని మా ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఒక మనిషిని మంచి అలవాట్లతో సన్మార్గంలో నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి శ్రీరామచంద్రుడని తెలిపాడు. ఇక అలాంటి మహా వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇక సీతారాముల కళ్యాణానికి జిల్లా నుంచి నలుమూలల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారని తెలిపారు. కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నారని బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక బండి సంజయ్కి దమ్ముంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించాలని సవాల్ చేశారు. అంతేకాక ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాలకు మొహం చాటేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలకు గులంగిరి చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రముఖ నటి హేమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తన గురించి నిరాధారణమైన విషయాలను కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పలు యూట్యూబ్ ఛానళ్లపైన నిర్వాహకులకు ఆమె లీగల్ నోటీసులు అయితే పంపారు. హేమ నటి కరాటే కళ్యాణికి కూడా నోటీసులు పంపారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానల్స్తో పాటు మరికొన్ని ఛానల్స్కి కూడా హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తప్పుడు కథనాలపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హేమ తరపు న్యాయవాదులు తెలిపారు. రాత్రి సమయంలో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను చిత్తూరు జిల్లా వీకోట పోలీసులు అరెస్టు చేశారు. వీకోట పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీలు జరుగుతున్నాయని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 9 మంది ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై వచ్చే వాహనాలు ఆపి డ్రైవర్లను బెదిరించి డబ్బులు, ఫోన్లు, వారి వద్ద ఉన్న బంగారాన్ని లాక్కుంటున్నారు. ఎవరైనా అడ్డం తిరిగితే దాడులకు దిగుతున్నారు. ఇలా ఈ ముఠా బాధితులు భారీగా పెరిగారు. దీంతో పటిష్ట నిఘా పెట్టిన పోలీసులు 4 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 3.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన 5 నిందితుల కోసం గాలిస్తున్నారు. 400 ఎకరాల ప్రాపగాండలోని ఏఐ గ్రాఫిక్స్ చూసి రాజమౌళి భయపడ్డారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పార్టీలపైన సెటైర్లు వేశారు. ఒక వీడియో విడుదల చేశారు. ఇక హెచ్సియుపై మీ ఏఐ గ్రాఫిక్స్ వీడియోలు చూసి సినీ ఇండస్ట్రీ వారు ఈర్ష్యపడుతున్నారని అన్నారు. ఇక జాతీయ, అంతర్జాతీయ మీడియా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ గుప్పిట్లో ఉందని ట్రోల్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. జీవులు పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్లుగా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ ఏ విధంగా అయితే డైరెక్టర్ రాజమౌళి ట్రిక్స్ చేశాడో అలా గ్రాఫిక్స్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వికారాబాద్ జిల్లా
కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లిలో పట్టపగలే చోరీ చోటు చేసుకుంది. ఇక గ్రామానికి చెందిన నరసమ్మ అనే మహిళను పిడిగుద్దులతో దాడి చేసి చోరీ చేసి 3 తులాల పుస్తల తాడును అదేవిధంగా 3 తులాల బంగారు నాణెం నెక్లెస్ ని చోరీ చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పారు. ఇక శ్రీరామనవమి కావడంతో కుటుంబ సభ్యులు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లారని, దీంతో ఎవరూ లేనిది గమనించి ఒంటరిగా ఉన్నది చూసి దొంగతనం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఇక తమిళనాడులోని మదురైలో జరిగిన 24వ పార్టీ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. గత ఏడాది సీతారాం ఏచూరి మరణం తర్వాత ప్రకాష్ కారత్ తాత్కాలిక బాధ్యతలను నిర్వహించగా, ఇక నేడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని 18 మందితో కూడిన పోలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అదేవిధంగా 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. కేరళకి చెందిన ఈ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఈఎంఎస్ నందిబుపారిదిత్ తర్వాత కేరళ నుంచి ఈ పదవిని చేపట్టిన రెండో వ్యక్తిగా నిలిచారు. 2029 పార్లమెంటు ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని, 2034లో జమిలీ జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇక జమిలీపై ఏమీ జరగకముందే రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. ఇక 2024 లోక్సభ ఎన్నికలలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, జమిలీతో ఈ భారీ వ్యయం ఆదాయం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అగ్నివీరులకి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక తమ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించనున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని వెల్లడించారు. ఇక అగ్నివీరుల నమోదు కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని అధ్యక్షతన పంచకులలో సమీక్షా సమావేశం జరిగింది. ఇక రాష్ట్రం నుంచి 2022-23లో 2,227 మంది, అదేవిధంగా 2023-24లో 2,893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో చేరారని గుర్తు చేశారు. ఇక త్రివిధ దళాల్లో సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తును కాపాడేందుకు తమ రాష్ట్రం ఈ కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. కివీస్తో జరిగిన వన్డే సిరీస్ పాకిస్తాన్ క్లీన్ స్వీప్ ఓటమి ఎదుర్కోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇక స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాక్ క్రికెటర్ కుష్దిల్ షా ఏకంగా అభిమానులపై దాడికి యత్నించాడు. ఇక దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. బే ఓవెల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన కొందరు అభిమానులు ఆటగాళ్లను దూషించారు. డగౌట్లో ఉన్న కుష్దిల్ షాను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడారు. అయితే వారిని వారించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కుష్దిల్ షా సహనం కోల్పోయి ఒక అభిమాని పైకి వెళ్లాడు. ఇక వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, అదేవిధంగా వెంటనే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, వీటికి తోడు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఎండ కాకుండా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని చెప్పారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనలో 1996 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన శ్రీలంక క్రికెట్ టీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి కబుర్లు చెప్పుకున్నారు. ఇక సనత్ జయసూర్య, రమేష్ కలువితరణ, అరవింద డిసాల్వా, రోషన్ మహానామా, చామిందా వాస్, కుమార్ ధర్మసేన, హసన్ తిలకరత్నే తదితరులు మోదీతో సమావేశంలో పాల్గొన్నారు. నాటి క్రికెటర్ జట్టు తరపున వారు మోదీకి ఓ జ్ఞాపికనైతే బహుకరించారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1996 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక టీం సభ్యులతో సంభాషణ అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రపంచ దేశాలపైన ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు, టారిఫ్ల కారణంగా
అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇక దీంతో ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందన్న అంచనాలు ఎక్కువ వచ్చాయి. ఇక ముందు చూపు లేకుండా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు పెరుగుతాయని అక్కడ ప్రజలు భయపడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు పైన కూడా ఏకమైన అమెరికా పౌరులు ఈరోజు నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించిన విషయం తెలిసిందే. ఇక ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ సుంకాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటలీ లీగ్ నాయకుడు మాటియో సాల్వినీతో ముఖాముఖిలో ఎలన్ మస్క్ మాట్లాడుతూ భవిష్యత్తులో యుఎస్, యూరప్ దేశాల మధ్య సుంకాలు లేకుండా చూడాలని కూడా తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఇక యూరప్ దేశాల మధ్య మరింత సన్నిహితమైన బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య కూడా ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బహమాస్కి వెళ్లే తమ దేశస్తులకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అక్కడికి వెళ్లే అమెరికా వాసులు నేరాలు, షార్క్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక వీలైతే అక్కడికి వెళ్లొద్దని కూడా కోరింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కామన్వెల్త్ దేశాల్లో బహమాస్ స్వతంత్ర దేశం, ఇక పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడికి వెళ్లే పర్యాటకులు లక్ష్యంగా ఇటీవల కొందరు దుండగులు దోపిడీలు చేస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి వెళ్లొద్దు అంటూ అమెరికా తన ప్రజలను కోరింది. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల ప్రస్థానం అయితే కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేయగా 153 పరుగుల విజయ లక్ష్యాన్ని అయితే గుజరాత్ టైటాన్స్ మరో 20 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అయితే ఈ క్రమంలోనే 3 వికెట్లు నష్టపోయి 16.4 ఓవర్లలో 153 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీతో జట్టును ముందుండి నడిపించారు.